నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకోటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్ర ఉంది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే అందులో 1,80,000 1,90,000 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అంటే 100కి 30% మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి 9 మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి పోనీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్, విద్యాశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు. అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి 9 మాసాల్లో సరే మా ప్రభుత్వాన్ని కాదన్నారు, మా పార్టీని కాదన్నారు, మమ్మల్ని ఓడించారు, వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు.